యత్నో హి సతతం కార్యః యత్నో హి సతతం కార్యః తతో దైవేన సిద్ధ్యతి తతో దైవేన సిద్ధ్యతి దైవం పురుషకారశ్చ దైవం పురుషకారశ్చ కృతాంతేనోపపద్యతే కృతాంతేనోపపద్యతే. తమ ఇష్టసిద్ధికి నిరంతరం ప్రయత్నం చేయవలసిందే కదా, అప్పుడు దైవానుగ్రహం వల్ల అది లభిస్తుంది. దైవానుగ్రహం మానవ ప్రయత్నం కాలం వల్లనే సిద్ధిస్తాయి. ఈ బాలుడు మీ రక్త మాంసాల వల్ల ఏర్పడ్డవాడు, మీ శరీరంలో సగభాగంలో సమానుడు, పితరుల వంశాభివృద్ధికి కర్త. ఇలాంటి వీడిని వదిలి మీరు ఎక్కడికి వెళతారు? సూర్యుడు అస్తమించేదాకా సంధ్యా సమయం వచ్చే వరకు ఇక్కడ ఉండండి. ఆ తర్వాత ఈ పిల్లవాడిని తీసుకొని పోవటమో ఇక్కడ ఉండటమో చేయవచ్చు అన్నది. అందుకని సూర్యుడు అస్తమించే వరకు ఉండండి, అంతవరకు ఏడుస్తూ ఉండండి. తర్వాత మీరు తీసుకుపోతారో తీసుకుపోండి, లేక ఇక్కడే ఎవరైనా తీసుకుపోతారా, ఇక్కడే ఉంచండి, పర్వాలేదు. అప్పుడు గద్ద చెప్పింది, మానవులారా, ఇప్పటికి నేను పుట్టి 1000 సంవత్సరాలయ్యింది. మరణించిన స్త్రీ కానీ పురుషుడు కానీ మళ్ళీ బ్రతకటం ఇంతవరకు చూడలేదు నేను. కొందరు తల్లి కడుపులోనే చచ్చి పుడతారు, ఇంకా కొందరు పుట్టిన వెంటనే మరణిస్తారు, మరికొందరు నడక నేర్చిన వయస్సులో చచ్చిపోతారు, కొందరు నిండు యవ్వనంలో మృతి చెందుతారు. ఈ లోకంలో పశువులకు పక్షులకు కూడా అదృష్టం ఫలం అనిత్యం. స్థావర జంగమ జీవుల బ్రతుకులో కూడా ఆయువుయే ప్రధానం. ప్రియభార్య వియోగం చెందినవారు, పుత్ర శోకం గలవారు దుఃఖంతో కాల్చబడుతూ రోజూ ఇక్కడికి వచ్చిపోతూ ఉంటారు. తేజోహీనుడు ప్రాణరహితుడై ఎండుకట్టెలాగా ఉన్నటువంటి ఈ బాలుని వదిలి వెళ్ళండి. ఇంతకుముందు ఈ శరీరంలో ఉన్న జీవుడు ఇంకో శరీరం మీద ఆసక్తుడయ్యాడు కూడా. అందువల్ల ఈ శరీరం కట్టెలాగా అయింది. ప్రాణం లేని ఈ శరీరాన్ని వదిలి ఇంకా వెళ్ళరేమిటి? వెళ్ళండి. మీ ప్రేమ మీ శ్రమ నిష్ప్రయోజనాలు కదా, వెళ్ళండి ఇక్కడి నుంచి. ఈ శవం కనులతో చూడలేదు, మీరు చెవులతో వినలేదు ఇది. అలాంటప్పుడు దీన్ని వదిలి త్వరగా మీ ఇళ్లకు వెళ్ళరెందుకు? వెళ్ళండి. నా మాటలు చాలా కఠినంగా ఉంటాయి, కానీ ఇవి హేతుబద్ధాలు, మోక్ష ధర్మశ్రితాలు. కాబట్టి నా మాట విని త్వరగా మీ ఇళ్లకు వెళ్ళండి. మానవులారా, వివేకం విజ్ఞానం గల నేను ఇతరులకు కూడా జ్ఞానదాతను. మీకు వివేకం కలిగే అనేక వాక్యాలు కూడా మీకు చెప్పాను. ఇక మీరు వెళ్ళండి. మరణించిన ఈ పిల్లవాడి శవాన్ని చూసిన అతని చేష్టలకు గుర్తుకు తెచ్చుకున్న దుఃఖం రెట్టింపు అవుతుంది అంది. గ్రద్ద మాటలు విని ఆ మనుష్యులు ఇంటి త్రోవ పట్టారు. అప్పుడు నక్క త్వరగా ఇంటికి వచ్చి నిద్రిస్తున్న వానిలాగా ఉన్నటువంటి ఆ బాలుని చూసి, ఈ పిల్లవాడిని వదిలి వెళ్ళినంత మాత్రాన మీ ప్రేమ తరగదు, మీ దుఃఖం ఆగదు. మరణించిన వీడిని వదిలి వెళితే మీరు సంతాపం కలగటం మాత్రం నిశ్చయం. సత్యపరాక్రముడైన రాముడు శుంభూకుడనే శూద్రుని చంపటం వల్ల కలిగినటువంటి ధర్మ ప్రభావంతో అంతకుముందు మరణించిన బాలకుడు బ్రతికినట్లు వింటూ ఉంటాం. అలాగే శ్వేతుడనే రాజు యొక్క పుత్రుడు మరణించగా ధర్మాత్ముడైన ఆ శ్వేతుడు బ్రతికించుకున్నాడు. ఇలాగే ఎవరో ఒక సిద్ధుడైన, ఒక ముని అయిన, దేవత అయినా ఇక్కడికి వచ్చి దుఃఖిస్తున్న మీ మీద దయ చూపొచ్చు అని చెప్పగా, పుత్రవాత్సల్యం గలవారు శోకార్తులైన ఆ బంధువులు వెనుకకు తిరిగి వచ్చి మృత బాలకుని శిరస్సును తొడ మీద పెట్టుకొని పెద్దగా ఏడవసాగారు. మళ్ళీ దీన్ని ఇట్లా నక్క చెప్పుతూనే మళ్ళీ వచ్చారు. ఇవి రెండు ఈ విధంగా వాళ్ళని తిప్పుతున్నాయి. లేయటం, పరిగెత్తి రావటం, మళ్ళీ వెనక్కి రావటం. వారి దుఃఖధ్వని విని గద్ద వచ్చి ఇలా మళ్ళీ పలికింది. మొండి పట్టుదలతో మాటి మాటికి వెనుకకు వచ్చి శోకభావాన్ని వహించటం వల్ల ఏ ప్రయోజనం? ఇప్పుడు ఇతడు జీవిస్తాడని ఏమి నమ్మకం లేదు. మరణించిన దేహం వదిలినవాడు మళ్ళీ ఈ శరీరంలోకి రావటం అసంభవం. శంకరుడు, కుమారస్వామి, బ్రహ్మ, విష్ణువు వీరిలో ఏ ఒక్కరైనా వరమిస్తే ఈ శిశువు జీవించవచ్చు. ఎంత కన్నీరు కార్చినా
ఎన్ని నిట్టూర్పులు వదిలినా, ఎంత ఎక్కువగా ఏడిచినా ఈ శిశువు మళ్ళీ జీవించలేడు. నేను కానీ, ఈ నక్క కానీ, వీడి బంధువులైనటువంటి మీరు కానీ, మనం అందరము ధర్మాధర్మాలను అనుసరించి ఈ లోకంలో మన త్రోవలో మనం పయనిస్తున్నాం కదా. ధర్మాన్ని, సత్యాన్ని, శాస్త్ర జ్ఞానాన్ని, న్యాయాన్ని, అన్నిటికంటే గొప్పదైనటువంటి ప్రాణుల మీద దయను, కుటిలత, వంచన చేయకపోవటం అనే సద్గుణాలను ఈ ప్రయత్నపూర్వకంగా అనుసరించాలి. మాతరం పితరం వాపి బాంధవాన్ సుహృదస్తథా జీవతోంగేన పశ్యంతి తేషాం ధర్మ విపర్యయః. బ్రతికి ఉన్న తల్లిదండ్రులను, బంధువులను, మిత్రులను సరిగా చూడని వారిని ధర్మలోపం జరుగుతుంది. ఇతడిప్పుడు కంటితో చూడలేనివాడు, ఎలాంటి చలనం లేనివాడు. ఇతడు మరణించిన తర్వాత ఏడుస్తూ మీరు చేయగలిగింది ఏమీ లేదు కదా అని ఆ గద్ద చెప్పగా దుఃఖపరవశులైనటువంటి ఆ బంధువులు ఆ బాలుని నేల మీద వదిలి పుత్రమోహంతో దగ్ధులవుతూ బయలుదేరారు. మళ్ళీ నక్క మళ్ళీ ఇలా అంది, ఎందుకు వెళుతున్నారు మళ్ళీ మీరు? ఆహా, ఈ గద్దె మాటలు విని మీరు తెలివి తక్కువ వారైపోయారే. ఏమాత్రం ప్రేమలాకి పిల్లవాడి మీద మమకారం వదిలి ఎలా వెళ్ళగలుగుతున్నారు? మానవులారా, పాపి అయిన ఈ గద్దె మాటలు విని పుత్రశోకంతో కాలిపోతున్న మీరు ఎందుకు వెనుదిరిగిపోతున్నారు? సూర్యాస్తం కానీ మూఢమానవులారా, నా మనస్సుతో చూస్తే ఈ పిల్లవాడు సజీవంగానే ఉన్నాడు, ఎందుకు బతికినట్టుగానే ఉన్నాడు. దీనిలో సందేహం లేదు, వీనికి నాశం ఉండదు. మీరు తప్పక సుఖపడతారు. ఈ బాలుని వల్ల మేము సుఖిస్తాం అనే భావంతో, సుఖం పొందాలనే దృఢమైన ఆశతో మీరు అందరూ అల్పబుద్ధుల్లాగా వీడిని వదిలి ఎక్కడికి వెళతారు అన్నది నక్క. ఆ నక్క ఎల్లప్పుడూ శ్మశానంలోనే ఉంటుంది. తన పని నెరవేరటం కోసం చీకటి పడాలని తలుస్తూ ఉంది. ఇది సంగతి. ఆ నక్కకి చీకటి పడితే దాని పని అది పట్టుకోవచ్చు కదా. ఇక్కడ పగడిపూట గద్ద ఊరికే ఉండదు కదా. గద్ద పగలైపోతే గద్ద ఏం చేయలేదు, కళ్ళు కనపడవు దానికి. అందుకని తొందరగా వెళ్ళండి అంటుంది అది. ఎందుకంటే పగలేదా వాడిని తినొచ్చు అనేది గద్ద. వెళ్ళకండి, కాసేపు ఉండండి అంటుంది. రాత్రి అవుతూనే గద్ద ఎట్లా రాదు, వీళ్ళు వదిలేసిపోతారు, లంక తినేసేయచ్చు. ఇది అన్నమాట. ఇది నీతులు మాత్రం చాలా చెప్తున్నారు ఇద్దరు కూడా. తీయని అబద్ధాలు చెప్పి ఆ పిల్లవాడి బంధువులను మధ్యలోనే ఆపేసింది. వారు అక్కడ ఉండలేక వెళ్ళలేక చివరకు నిలిచిపోయారు. అప్పుడు ఆ గ్రద్ద సూర్యుడు అస్తమించాడు అన్నది. ఇంకా లేదు అని నక్క అంది. ఆకలిగొన్న ఆ రెండు మరణించిన వాడి ఆప్తులతో ఇలా పలికాయి, ధర్మరాజా, ఆ గ్రద్ద నక్క తమ కోరిక సిద్ధించాలనే ఉద్దేశంతో ఆకలి దప్పులతో అలసిపోయి శాస్త్రాలను ఆధారం చేసుకొని పలికాయి. ఆ పశుపక్షులు జ్ఞానుల మాటలు తెలిసినవి. అమృత సమానమైన వాటి మాటలు వింటూ వారు కొంతసేపు నిలుస్తున్నారు. అంతలోనే వెళ్ళబోతున్నారు. వారు ఏడుస్తూ అక్కడే నిలిచిపోయారు. తమ పని చక్కబెట్టుకోవటంలో నేర్పుగల అవి వారిని తికమక గురి చేశాయి. అటు ఇటు లేకుండా చేస్తున్నాయి. జ్ఞాన విజ్ఞాన విషయాలు చక్కగా తెలిసిన ఆ రెండిటి మధ్య ఇలా వివాదం జరుగుతుండగా, మృతుని బంధువులు నిలిచి ఉండగా, పార్వతీదేవి ప్రేరణతో పరమేశ్వరుడు వారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. దయతో వారిని చూస్తూ, మీకు కావలసిన వరం కోరుకోండి అన్నాడు. వారు పరమేశ్వరునికి నమస్కరించి, ఏకపుత్ర విహీనానాం సర్వేషాం జీవితార్థినాం పుత్రస్య నో జీవదానాత్
పుత్రస్యనో జీవదానాత్ జీవితం దాతుమర్హసి, జీవితం దాతుమర్హసి. స్వామి, ఈ ఏకైక పుత్రుడు పోవటం వలన మేము మృతతుల్యులై అయ్యాము. మా ఈ పుత్రుని బ్రతికించి జీవితార్థులైనటువంటి మాకు జీవదానం చేయండి అని అడిగారు. వారు కన్నీరు నిండినటువంటి కన్నులతో ఇలా ప్రార్థించగా శంకరుడు ఆ పిల్లవాడికి 100 సంవత్సరాల ఆయువునిచ్చాడు. అలాగే సర్వభూత హితాన్ని కోరే పరమేశ్వరుడు ఆ నక్క గద్దలకు ఆకలిపోయే రీతిగా వరం ఇచ్చాడు. ఎందుకంటే అవే కదా చేసిన పని. ఎందుకని అనిర్వేదేన దీర్ఘేణ, అనిర్వేదేన దీర్ఘేణ నిశ్చయేన ధ్రువేణ చ, నిశ్చయేన ధ్రువేణ చ దేవదేవ ప్రసాదాచ్చ క్షిప్రం ఫలమవాప్యతి, క్షిప్రం ఫలమవాప్యతి. మానవుడు క్షోభపడకుండా ప్రబలమైన దృఢ నిశ్చయంతో భగవంతుని అనుగ్రహం వలన త్వరగానే సత్ఫలం పొందుతాడు. అదృష్టం కలిసి రావటం వలన ఆ మృతుని బంధువుల దృఢ నిశ్చయం ధైర్యంతో శోకపూర్ణులైనటువంటి వారి కన్నీరు భగవంతుడు తుడిచాడు. నిశ్చయపూర్వకంగా చేయటం వలన వారి ప్రయత్నం ఫలించింది. పరమేశ్వర అనుగ్రహం వల్ల వారి దుఃఖం పోయి సుఖపడ్డారు. మరణించిన పిల్లవాడు తిరిగి బ్రతకటం వలన వారికి ఆశ్చర్యము సంతోషం కూడా కలిగాయి. శివ అనుగ్రహం వలన వారు త్వరగానే శిశు మరణం వల్ల కలిగిన దుఃఖం తొలగించుకొని ఆ పిల్లవాడిని తీసుకొని సంతోషంతో పట్టణంలోకి వెళ్ళారు. ధర్మార్థ మోక్షాలతో కూడినటువంటి ఈ ఇతిహాసాన్ని విన్నవాడు ఈ లోకంలో పరలోకంలో సంతోషంగా ఉంటాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 154వ అధ్యాయం. యుధిష్ఠిరుడు అడిగాడు, పితామహ, బలవంతుడు ఎల్లప్పుడూ సమీపంలో ఉండేవాడు, ఉపకారం కానీ అపకారం కానీ చేయగలవాడు, నిరంతరం ప్రయత్నశీలుడైనటువంటి శత్రువుతో అల్పబలుడు, అసమర్థుడు, అజ్ఞానం వలన పొంతన లేని మాటలు పలికేవాడు, వ్యర్థవాక్కులతో వైరం పెంచుకునేవాడు అయినప్పుడు ఆ బలిష్ఠుడైన శత్రువు ఆ బలహీన వ్యక్తిని తీసి విసిరివేయటానికి వస్తే అతనిని ఎదుర్కొనే అల్పుడు తన బలం మీదనే నమ్మకం పెట్టుకొని ఆ మీదికి వచ్చిన వాడిలో ఎలా వ్యవహరించాలి అని అడిగాడు. జటిలంగా ఉంది ప్రశ్న. భీష్ముడు చెప్పాడు, భరతశ్రేష్ఠ, ఈ విషయంలో విజ్ఞులైన వారు వాయువు బూరుగు చెట్ల సంవాద రూపమైనటువంటి ప్రాచీనమైన ఇతిహాసాన్ని ఉదాహరిస్తారు. హిమత్పర్వతం మీద ఒక పెద్ద వనస్పతి ఉన్నది. అది చాలా సంవత్సరాల నుండి పెరిగి పెద్దదై బోదె, కొమ్మలు, ఆకులతో నిండి దట్టంగా ఉంది. దాని కింద మదపుట ఏనుగులు, ఇతర మృగజాతువులు విశ్రమిస్తూ ఉండేవి. దాని పొడవు 400 బారులు ఉండేవి. దాని నీడ చాలా దట్టంగా ఉండేది. దాని మీద చిలుకలు, గోరువంకలు నివసించేవి. దానికి సమృద్ధిగా పువ్వులు, పండ్లు ఉండేవి. చాలా మనోహరమైన ఆ బూరుగు చెట్టు కింద బాటసారులు, గుంపులుగా వెళ్ళే వ్యాపారస్తులు, అరణ్యవాసులైనటువంటి తపస్సులు విశ్రాంతి తీసుకునేవారు. ఆ చెట్టుకు ఉన్న పెద్ద పెద్ద కొమ్మలను, బాగా లావుగా ఉన్నటువంటి బోధను చూసి నారదుడు దాని సమీపానికి వచ్చి ఇలా అన్నాడు, వృక్షశ్రేష్టమైన ఓ శాల్మిలి, ఆహా, నువ్వు ఎంత అందంగా మనోహరంగా ఉన్నావు. నిన్ను చూస్తే నాకు ఎల్లప్పుడూ చాలా సంతోషంగా ఉంటుంది. వృక్షరాజమా, ఎల్లప్పుడూ నిన్ను ఆశ్రయించి అనేక పక్షులు, మృగాలు, ఏనుగులు సంతోషంగా ఉంటాయి. నీ విశాలమైన పెద్ద కొమ్మలను కానీ చిన్న కొమ్మలను కానీ వాయుదేవుడు విరగగొట్టలేకపోయాడు. నాయన, నీ యందు వాయుదేవుడికి మమకారం ఉందా? అతడు నీకు మిత్రుడా? ఇందుకు కారణం ఏమిటి? ఓ వృక్షమా, నానా జాతుల మృగాలు కూడా నీ శోభను పెంపొందిస్తున్నాయి కదా. అందరికీ నివాసం కావటం వల్ల నువ్వు మేరు పర్వతంలాగా విరాజిల్లుతున్నావు కదా.
తపశ్శుద్ధులైన తపస్సులతో, బ్రాహ్మణులతో, సన్యాసులతో నీ నివాసం స్వర్గ సమానమని కూడా నేను భావిస్తాను అని నారదుడు ఆ చెట్టుని, ఆ వృక్షాన్ని పొగుడుతున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అంత పెద్ద వృక్షం అది, అన్ని ప్రాణులు కూడా ఆశ్రయించినటువంటి వృక్షం అది. 155వ అధ్యాయం. నారదుడు అన్నాడు, శాల్మలి వృక్షమా, తన బంధువో లేక మిత్రుడో అనే భావంతోనే నిన్ను వాయుదేవుడు రక్షిస్తున్నాడు అనటంలో సందేహం లేదు. ఆయన భయంకరుడు, ఎక్కడికైనా నిరాటంకంగా వెళ్ళగలడు. నువ్వు వాయుదేవుడు ఎదుట చాలా ఎక్కువ వినయంతో నేను నీ వాడిని అని అంటూ ఉంటావు కదా, అందువలన ఆయన నిన్ను ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. వాయుదేవుని బలంతో భగ్నం కాని వృక్షం కానీ, పర్వతం కానీ భూమండలం మీద నీలాగా ఇంత సురక్షితంగా ఉండటం నేను చూసిందే లేదు. వాయుదేవుడు అన్నీ బకిలిస్తాడు, నిన్ను మాత్రం ఏమీ చేయలేకపోతున్నాడు. అందువలనే ఇలా అనుకుంటున్నాను. నీకు వాయుదేవుడు బంధువా, నీ మీద ప్రేమ ఉందా? ఓ శాల్మిలి, దీనికి కారణం ఏమిటి అని నా సందేహం అన్నాడు నారదుడు. బూరుగు చెట్టు ఇలా చెప్పింది, బ్రహ్మర్షి, నన్ను రక్షించటానికి వాయువు నాకు మిత్రుడు కాడు, బంధువు కాడు, బ్రహ్మ నాకు ఆప్తుడు కూడా కాడు. నారద, నా తేజస్సు బలం వాయువు కంటే భయంకరమైనవి. వాయువు తన ప్రాణశక్తితో నా 18వ అంశను కూడా పొందలేడు. వాయుదేవుడు వృక్షాలను, పర్వతాలను, ఇతర వస్తువులను ముక్కలు ముక్కలు చేస్తూ నా దగ్గరకు వచ్చినప్పుడు నా బలంతో ఆయన వేగాన్ని అడ్డుకుంటాను. దేవర్షి, ఈ రీతిగా అన్నిటినీ ధ్వంసం చేసే వాయు వేగాన్ని నేను చాలాసార్లు అడ్డుకున్నాను. కాబట్టి ఆయనకు ఎంత కోపం వచ్చినా నేను భయపడనన్నది. అప్పుడు నారదుడు అంటున్నాడు, ఓ బూరుగ చెట్టు, వాయువు బలంతో సమానమైన బలం గల ప్రాణి జగత్తులో ఒక్కటి కూడా లేదు. ఇంద్రుడు, యముడు, కుబేరుడు, జలాధిపతి, వరుణుడు కూడా వాయుదేవునితో సమానులు కారు. అలాంటప్పుడు నీ వంటి సాధారణ వృక్షం సంగతి ఏమిటి? యచ్చకించిదిక ప్రాణి, యచ్చకించిదిక ప్రాణి చేష్టతే శాల్మలే భువి, చేష్టతే శాల్మలే భువి సర్వత్ర భగవాన్ వయుః చేష్టా ప్రాణకరః ప్రభుః, చేష్టా ప్రాణకరః ప్రభుః. ఓ బూరుగ చెట్టు, ఈ భూమి మీద ప్రాణి ఏ పని చేసినా అందులో శక్తిని, జీవనాన్ని ఇచ్చేవాడు సర్వసమర్థుడైన వాయుదేవుడే. ఈయన శరీరంలో సరైన రీతిగా ప్రాణాది రూపంలో విస్తరించినప్పుడు సమస్త ప్రాణులను చేష్టావంతులను చేస్తాడు. సరియైన సమప్రకారంగా ఉండాలి, లేకపోతే అంతే. ఆయన సరిగా పని చేయలేకపోతే ప్రాణుల శరీరాలతో వికృతమైన మార్పులు వస్తాయి. సర్వప్రాణులను వహించటంలో శ్రేష్ఠుడు, పూజ్యుడు అయిన నువ్వు వాయుదేవుణ్ణే గౌరవించడం లేదే. ఎందుకంటే వేరే అల్పబుద్ధి ఏముంటుంది? శాల్మలి, నీవు సహజంగా నిస్సారమైన దానివి, దుర్బుద్ధివి. క్రోధాది దుర్గుణాల ప్రేరణతో అబద్ధాలు చెబుతున్నావు. నువ్వు ఇలా పలుకుతుంటే నాకు కోపం వస్తుంది. నీ మాటలు నేను స్వయంగా వాయుదేవుడికి చెప్తాను. మంచి గంధపు చెట్లు, మద్ది చెట్లు, దేవదారువులు, ఇంకా బలిష్టమైనటువంటి వెదరు చెట్లు కూడా ఉన్నాయి. ఇంకా బలిష్టమైనటువంటి ఇతర వృక్షాలు నీలాగా వాయుదేవుని ఆక్షేపించలేదే, వాళ్ళెవరు ఏం తిట్టలేదే. వాటికి బలంలో తమకు వాయుదేవునకు గల తేడా బాగా తెలుసు. అందువల్ల అవన్నీ వాయువు ఎదుట తల వంచి ఉంటాయి. దుర్బుద్ధి, మూర్ఖత వల్ల నీవు మాత్రం వాయుదేవుడికి గల అనంత బలాన్ని తెలుసుకోవటం లేదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.